నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఒక కొత్త ప్రపోజల్తో ముందుకు వచ్చారు సార్. కార్యకర్తలందరూ కూడా మరి ముందుండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీగా ఉన్నాయి. ఈ పునాదులు పగలగొట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగారం పాదయాత్రలో నిరూపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకారమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని. రైట్ సార్. పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీట్ని త్యాగం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు, కానీ ఎమ్మెల్సీ కూడా రాలేదు. కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పుడు లోకేష్ ఇవ్వడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. లోకేష్ని రాబోయే రోజుల్లో టీడీపీ చీఫ్ చేయాలి అనేది వర్మ ప్రపోజల్. ఎందుకు సార్ వర్మ ఈ ప్రపోజల్ తీసుకు? వర్మ అవసరం లేదు, ఎవరు అడగాల్సిన అవసరం లేదు, ఎట్లాగో లోకేష్ అవుతాడు. దాంట్లో ఏవి ఎవరికి డిస్ప్యూట్ లేదు. మరి వర్మ బహుశా వ్యూహాత్మకమైన వరకు చేసి ఉంటాడు. నాకు తెలిసినంత వరకు రాజ వంశం వర్మది. వాళ్ళ ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది కాకినాడలో. మనకు పాత తెలుగు సినిమాల్లో శోభన్ బాబులు వీళ్ళంతా డాక్టర్ చేయాలంటే మా ఉస్మానియా మెడికల్ కాలేజ్కు, గాంధీ మెడికల్ కాలేజీలు హైదరాబాద్లో పక్కనే ఉన్నా ఎక్కడికి పోకపోయేవాళ్ళు. సినిమా స్టూడియోలకు పక్కనే ఉంటాయి అవి. కానీ ఏకంగా కాకినాడలో వెళ్ళి అక్కడ చదివేవాళ్ళు రంగరాయ మెడికల్ కాలేజీలో. నాకు గుర్తున్న గోరింటాక్ సినిమాలో కూడా అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ రంగరాయ మెడికల్ కాలేజీలోనే హీరో చదివారు. ఆ రంగరాయ ఐ థింక్ ఆ సబ్జెక్టు కరెక్షన్ వర్మ గారి తాతకు పెద్దనాన్న అనుకుంటా. సో పిఠాపురం రాజా వంశం అది. సో అందువల్ల అంత ఈజీగా తగ్గుతాడని అనుకోను వర్మ. నాకు తెలిసినంత వరకు వర్మ తగ్గినా జూనియర్ వర్మ తగ్గడని చెప్పి ఆ ప్రాంత రాజకీయ వర్గాలు అంటూ ఉంటాయి. సో ఎందుకు అంటే మీకు తెలుగుదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఈ ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు ఉదాహరణకు రాజానగరం సీటు ఉంది. అంతకుముందు ఈ సీటు పేరు వేరే ఉండే, బోరుగుపాడు పాడే అనుకుంటా. సో రాజానగరం సీట్ ఉంది. ఈ సీట్లో ఇప్పుడు జనసేనకి ఇచ్చేశారు. సో ఆ కమ్మల డామినేషన్ ఉండే సీటు వాస్తవంగా తెలుగుదేశం రాలే ఆ సీటు జనసేనకి ఇచ్చారు. మీకు అలాగే రాజమండ్రి రూరల్ సీట్ ఉంది. బుచ్చయ్య చౌదరి తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది క్వశ్చన్. అక్కడ కాపుల డామినేటెడ్ సీటు అయినా కూడా తెలుగుదేశంలో గోరంట బుచ్చయ్య చౌదరికి ఉన్న జనరల్ ఇమేజ్ రీత్యా పెద్ద అయినా చాలా పేరున్న అతను, రాజకీయాల్లో నిజాయితీగా పబ్లిక్ లైఫ్లో చాలా ఆనెస్టీగా ఉన్న లీడర్గా, ఇంటెగ్రిటీ ఉన్న లీడర్గా పేరు. అందువల్ల బుచ్చయ్య చౌదరి కనుక గెలవగలిగారు. నెక్స్ట్ అయితే మళ్ళీ అది గెలవడం అంత సులభం కాదు అనేది బీజేపీ టీడీపీలో ఉన్న వాదన. మీకు నిడదవోలు అనుకుంటాను పేరుకది ఇటువైపు ఉన్న ఒక రకంగా తూర్పుగోదావరి పాలిటిక్సే ప్రభావం ఉంటాయి. కందుల దుర్గేష్ కదా. సో ఆయనకు సీట్ ఇచ్చారు. అక్కడ నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు శేషారావు అనుకుంటాను. సో ఆయన తెలుగుదేశం తరఫున 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచినట్టున్నాడు నాయుడు సార్. సో ఆయన ఆ సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. కందుల దుర్గేష్ గెలిచాడు. సో అక్కడ సో ఇలా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చే వరకు వర్మ గెలవగలిగేవాడు 40,000 మెజార్టీతో. 2014లో ఇండిపెండెంట్గా గెలిచినవాడు ఆయన సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఇలా తమకు బలమైన సీట్లలో కూడా టీడీపీ వదిలేసుకోవాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి. ఎందుకంటే కందుల దుర్గేష్కు వాస్తవంగా రాజమండ్రి రూరల్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ కాపుల డామినేషన్ ఉన్న సీటు ఆయనది ఆ ప్రాంతం కూడా. కానీ బుచ్చయ్య చౌదరిని మారిస్తే రాంగ్ నోషన్ వెళ్తుంది గనక అనివార్యంగా
కందుల దుర్గేష్ను ఇంకా నిడదవోలు కదా, ఇవన్నీ సబ్జెక్టు కరెక్షన్, నిడదవోలు సార్, నిడదవోలులో అక్కడ బలమైన టీడీపీ లీడర్ను కూడా పక్కన పెట్టి సో వీళ్ళకి ఇచ్చారు. అక్కడ టీడీపీ కందుల దుర్గేష్ కాకపోయినా టీడీపీ గెలిచేది, మీకు నిడదవోలు గెలిచేదే, రాజానగరం గెలిచేదే, ఇవన్నీ బీజేపీ టీడీపీ గెలిచే సీట్లే ఇవి, మీకు ఎవరు అవసరం లేదు. సార్ బూరుగుపల్లి శేషారావు సార్, శేషారావు అదే గుర్తు నాకు. సో శేషారావు ఇప్పుడు 4 సార్లు పోటీ చేస్తే నాకు గుర్తున్న 3 సార్లు గెలిచినట్టున్నాడు. ఎందుకంటే ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ రాష్ట్ర రాజకీయాలు గుర్తుంటాయి కానీ కాన్స్టిట్యున్సీ వైజ్గా గుర్తుండడం అంత సులభం కాదు. 2019లో గెలిచారు సార్, అంతకుముందు కూడా గెలిచారు నాకు గెలిచారు. సో ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే మీకు గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి బలమైన ప్రాంతాలు. ఒకప్పుడు గోదావరి జిల్లాలనే తెలుగుదేశం గెలవకపోతే ఎక్కడ గెలవదు అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం కూడా అక్కడ తెలుగుదేశానికి ఉపయోగపడ్డది. మీకు రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అట్లీస్ట్ 2కో 3కో కమ్మాస్కు సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మండపేట అలాంటి సీట్లలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్మాస్ పోటీ చేసి గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక కులం పట్ల అంత వ్యతిరేకత ఉండకూడదు. మీకు ఎక్కడ చంద్రబాబు నాయుడు రెడ్ల పట్ల వ్యతిరేకత ఎక్కడ వ్యక్తం చేయడం మీరు గమనించండి. సో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల రెడ్లు ఉన్నారు కదా అని అప్పుడప్పుడు జగన్ రెడ్డి అని గట్టిగా నొక్కి నోకేషన్ చెప్తారు కానీ రెడ్లను అవాయిడ్ చేసిన ఉదాహరణ లేవు. మీకు అప్పుడు అనపర్తిలో టీడీపీ నాయకుడు అక్కడ కూడా చూడండి, ఐ థింక్ రామకృష్ణారెడ్డి అనుకుంటాను, అది టీడీపీ బలమైన సీట్ అనపర్తి, మీకు రెడ్ల డామినేషన్ ఉన్న సీటు కూడా. సో ఆడ రామకృష్ణారెడ్డి టీడీపీ క్యాండిడేట్గా బీఫారం కూడా ఇచ్చారు నాకు గుర్తున్నంత వరకు. అది తర్వాత బీజేపీ కేటాయించారు. బీజేపీ కేటాయించే వరకు రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి గెలిచినట్లున్నారు. మీరు అది కూడా వెరిఫై చేయండి. సో టీడీపీ బీఫారం ఇచ్చాక క్యాన్సిల్ చేసుకుని బీజేపీలో చేరి బీజేపీ బీఫారంతో గెలవాలి. కరెక్ట్ సార్. ఆయన్ని నల్లమల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ కాదు, బీఫారం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసి అప్పుడు భారతీయ అంటే ఇప్పుడు మీరు నీకు ఎన్ని సీట్లు చెప్పాను నేను, పిఠాపురం 1, అనపర్తి 2, నిడదవోలు 3, రాజానగరం 4, ఇలా రాజమండ్రి రూరల్ 5 సీట్ల ఉదాహరణలు చెప్పండి మీకు. సో ఈ 5 సీట్లలో కూడా ఏం జరిగింది, టీడీపీకి ఒక రకంగా అంటే రాజమండ్రి రూరల్ కూడా నష్టం జరగలేదు కానీ భవిష్యత్తులో జరుగుతుంది. మీరు భవిష్యత్తులో బుచ్చయ్య చౌదరి తర్వాత ఆ సీట్ టీడీపీ గెలవడానికి ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క కమ్మ కూడా సీట్ ఇచ్చేవాడు కాదు, అంత వ్యతిరేకత. దాంతో కమ్మాస్ అనివార్యంగా టీడీపీ వెనకాలే, జనరల్గానే టీడీపీ పట్ల అనుకూలము, అనివార్యంగా కూడా కన్సాలిడేట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే కమ్మాస్ డామినేటింగ్గా ఉన్న సీట్లలో కూడా వాళ్ళు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ అవకాశం ఉన్న సీట్లను కాస్త వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఈస్ట్ గోదావరి పొలిటికల్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో మీరు పిఠాపురం చూడాలి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కూడా చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడాక మీకు వర్మ శేషారావు కన్విన్స్ అయ్యారు. నార్మల్గా కన్విన్స్ కాలే కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన ఆవశ్యకత దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి పక్క జరిగారు. కానీ ఏం జరిగింది, నాగబాబు వచ్చి చెడగొట్టాడు. ఆయనకు అవసరం ఏమున్నది, పిఠాపురంలో సభ పెట్టింది పిఠాపురం కొరకు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కొరకు అంత పెద్ద సభ పెట్టి దాన్ని సడన్గా తీసుకొచ్చి వర్మ దగ్గర ఆపిండు. సో వర్మతో ఫైటా అసలు నాగబాబుకు జగన్తో ఫైటా అర్థం కాని అవసరం. సో నాగబాబు జగన్తో ఫైట్ చేస్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సభ పెడితే నాగబాబు దాన్ని వర్మ మీద ఫైట్గా మార్చేశాడు, జగన్ మీద ఫైట్ వదిలేసి ఒక రకంగా ఆ మీటింగ్ ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యతను నాగబాబు దెబ్బతీశాడు, వర్మ కర్మ అని చెప్పి మాట్లాడుతూ. దీంతో వర్మలో సహజంగా ఆ కసి ఉంటుంది. నా అంచనా అయితే టీడీపీ జనసేన కలిసి ఉంటే ఏమీ లేదు, వర్మ ఓపిక పట్టాల్సింది, ఎందుకని ఆయన వైసీపీలో చేరలేడు కనుక ఆయన. కానీ ఏనాడైనా పవన్ కళ్యాణ్ ఓడించి వర్మ కారణమైన ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఇది మానసికంగా తగిలిన దెబ్బ అంత మామూలుగా ఉండదు. నీకు అందులో రాజవంశ నేపథ్యము, ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉన్న నాయకుడు అంత తొందరగా అవమానాన్ని అంగీకరిస్తాడా? సీటు రాకపోయినా అవమానపడలేదు వర్మ నాకు తెలిసినంత వరకు. ఎమ్మెల్సీగా అకామిడేట్ కాకపోయినా బాధపడలే, కానీ కర్మ వల్ల ఎక్కువ బాధపడ్డాడు వర్మ, కర్మ అనేది. సో అందువల్ల ఆయన ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పైన అనలేక ఇంకో రూట్లో నరుకొస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం చర్చ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎక్కువనా లోకేష్ ఎక్కువనా చర్చ నడుస్తుంది. ఒక్క బుచ్చయ్య చౌదరి మినహా దీన్ని ఎవరు డిసిప్లిన్గా రియాక్ట్ కాలే.
బుచ్చయ్య చౌదరి ఒక్కరు మాత్రం అసలు డిబేటే అర్థం లేదు, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ ప్రకారం ఆయన నెంబర్ 2, ఆయన ఉప ముఖ్యమంత్రి చర్చే రాదు అని చెప్పాడు, ముఖ్యమంత్రి సీటు ఖాళీ లేదని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు సమక్షంలో, లోకేష్ సమక్షంలో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. హైదరాబాద్లో, అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, డావోస్లో కూడా మాట్లాడారు కదా, దావత్లో కూడా మంత్రి భరత్ మాట్లాడాడు. సో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ బ్యాటిల్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల దెబ్బతిన్న వర్మ లోకేష్ వైపు వెయిట్ పెట్టాడు. ఇది ఒక వ్యూహాత్మకమైన చర్య అయి ఉంటుంది. రెండవది ఏంటి, అసలు ఎవరి వల్ల రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది అన్నప్పుడు, ఒకటి చంద్రబాబు నాయుడు కృషి, 2 మొదలు జగన్ పట్ల వ్యతిరేకత, దాని మీద ఎవరికి డిస్ప్యూట్ లేదు, అందరూ ఓకే. చంద్రబాబు నాయుడు కృషి, దానివల్ల కూడా డిస్ప్యూట్ లేదు. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఎవరికి డిస్ప్యూట్ లేదు. 3వ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ వ్యూహరచన, 4వది లోకేష్ యువగలం. ఎవరు ఈ మొదటి 2 విషయంలో డిస్ప్యూట్ లేదు. మిగతా 2 విషయంలో మీరు ఎవరిని అడిగినా అసలు పవన్ కళ్యాణ్ వ్యూహరచన అని చెప్తారు తప్ప యువగలం అని చెప్పరు. యువగలం కూడా కంట్రిబ్యూట్ చేయవచ్చు, చేయలేదని ఎవరు అంటలేరు, కానీ పవన్ కళ్యాణ్ వ్యూహంతో పోలిస్తే కాదు. ఈ ఆఖరికి ఇది నేను చెప్పుడు కాదు, చంద్రబాబు నాయుడే చెప్పాడు. నందమూరి బాలకృష్ణ షోలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం అనేది గేమ్ చేంజర్, నేనే అడిగాను ఫస్ట్ అని కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా కాదు, ఆఫర్ హాస్ కమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. సో ఇప్పుడు లోకేష్ యువగలం వల్లనే గెలిచారని చెప్పడం ద్వారా వర్మ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ కాదు, లోకేష్ గేమ్ చేంజర్ అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆ కర్మ ప్రభావం, ఇదంతా కర్మే. సో నాగబాబు సృష్టించిన కర్మ ప్రభావం అంతా వర్మను ఈ రకంగా మాట్లాడించేలా చేస్తుంది. అది కూటమి రాజకీయాల కర్మగా మనం భావించి ఊరుకోవాలి.